రవీంద్ర భారతిలో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించబోతున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పగలగొడతామని కొంతమంది వ్యక్తులు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి 45,000 పైగా పాటలు పాడిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. వారు నెల్లూరులో పుట్టినప్పటికీ తమిళనాడులోనే ఎక్కువ కాలం వారి జీవితకాలంతో తమిళనాడులో ఉన్నారు. తమిళనాడులో ఒక వీధికి ఏకంగా బాలసుబ్రహ్మణ్యం గారి పేరు కూడా పెట్టిన సందర్భం మనం చూసినాం. కాబట్టి సాహితీవేత్తలకు కావచ్చు, అదే కాకుండా రచయితలకు కావచ్చు, అదే కాకుండా కళాకారులకు కావచ్చు, వాళ్ళ ప్రాంతం అనేది ముద్రేయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అదే కాకుండా వారు శుభలేఖ సుధాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసుకుంటామంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా విగ్రహాలు పెట్టాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి సిద్ధంగా ఉంది కదా. మొన్నటి వరకు గద్దర్ గారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాం, వర్ధంతి నిర్వహిస్తా ఉన్నాం, గద్దర్ గారి పేరు నందేవార్లు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా గద్దర్ గారి గుర్తింపుగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అందశ్రీ గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందశ్రీ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించడం. అందశ్రీ గారి కొడుక్కి డిగ్రీ కాలేజీలో ఉద్యోగం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 4th సిటీలో వాళ్ళకి 500 గదాలు జాగా కేటాయించి ₹1 కోటి నజరాన ప్రకటించి 9 మంది కళాకారులను గౌరవించుకున్నాం కదా. అదే కాకుండా ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహాన్ని చిత్రపూరిలో పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకుంటారు. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని జూబ్లీస్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరం వేరు, ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి వైజాగ్ వేరు.